హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ 2 పై అంచనాలు పెంచిన ప్రశాంత్ నీల్ రెండో పార్ట్లో మూవీ హైప్ పెంచే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగా సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్స్ దొరకడం కష్టమని తేలిపోయింది. బాహుబలి 2 మూవీని తలపించేలా సలార్ 2 ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ 1 సినిమాలో శృతి హాసన్ పాత్ర దేవా ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకునే క్రమంలో ఆమెను ఎన్నో సందేహాలు వెంటాడుతాయి. సలార్ 1 సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా సైతం అవే సందేహాలు వెంటాడుతున్నాయి. సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమాలో దేవా వరదరాజమున్నార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా, లేదా తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని కుర్చీ కావాలని కోరుకుంటాడా? దేవా వరద మధ్య గొడవకు కారణమేంటి? ఆ టాటూ యొక్క రహస్యం ఏమిటి? ఆ టాటూ వెనుకున్న నిబంధనలు ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సలార్ 2 మూవీ సమాధానం కానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తే సలార్లో అలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆద్య తండ్రి పాత్రకు సంబంధించిన సందేహాలకు సైతం సలార్ 2లో సమాధానం దొరకనుంది. బాహుబలి 2 మూవీని తలపించేలా సలార్ 2 ఉండబోతుందని, సలార్ 2లో యుద్ధ సన్నివేశాలు సైతం ఉండే అవకాశం ఉందని ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పారు. ఇప్పటికే చూసిన ప్రేక్షకులు సైతం మళ్ళీ చూడాలనిపించేలా సలార్ 1 ఉంది. ఓటీటీలో సైతం ఈ సినిమా పెద్ద హిట్గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ను సరిగ్గా వాడుకుంటే ఏ రేంజ్ హిట్లు సాధించవచ్చో సలార్ మరోసారి ప్రూవ్ చేస్తుందని చెప్పవచ్చు. కాన్సార్ సామ్రాజ్యంలో దేవా పాత్రకు సంబంధించి వచ్చిన ట్విస్టులు సైతం ఆకట్టుకున్నాయి. దేవా వరదరాజమున్నార్ శత్రుత్వాన్ని సైతం పార్ట్ 1లో చూపిస్తారని ప్రేక్షకులు భావించినా ఆ ప్రశ్నలకు కొంతమేరకు క్లారిటీతోనే సినిమాను ముగించారు. దేవా వరదరాజమున్నార్ తలపడితే ఎలా ఉండబోతుందో సలార్ 2లో చూపించనున్నారు. సినిమాలో ఎన్నో చిక్కుముడులను మిగిల్చిన ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి. ఇంతకీ సలార్ 1 మూవీ చూశారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక సలార్ 2 మూవీ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.